మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై మహిళలు బగ్గుమంటున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ పనులతో నరకప్రాయమైన ప్రయాణం అనుభవిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నామని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలిపారు. అత్యవసర సమయాల్లో హాస్పిటల్ కి వెళ్లాలన్న దారి లేక ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు రైల్వే గేట్ దగ్గరే మా జీవితం ఆగిపోతుంది. అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇంకెంతకాలం ఇలా భరించాలి? పనులు నత్తనడకన సాగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారీ నిరసనకు సిద్ధమయ్యారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు మేము వెనక్కి తగ్గం. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ప్రయాణ సౌలభ్యం కోసం మహిళలందరూ ఒకటిగా రోడ్డు మీదకు వస్తాం. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని మహిళలు స్పష్టం చేశారు. వచ్చే ఆదివారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బ్రిడ్జ్ నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం 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 బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గట్కేసర్ గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ 30 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి అయితే గేట్ సమస్యలతో విపరీతంగా పోరాడము. అది మా అదృష్టం కొద్దీ నేను డ్యూటీ చేశాను. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్ళడమే, ఎందుకంటే రోజు ట్రైన్లతోటి సమస్య. మా అదృష్టం కొద్దీ ఆ గేట్ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయింది. కానీ ఆ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై దాదాపు ఒక 16 సంవత్సరాలు అవుతుంది. ఆ 16 సంవత్సరాల నుంచి పని నత్తనడకనే నడుస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు అనేది అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. దాదాపు ఇప్పుడు పెద్దలు చెప్పేది ఏంటంటే 90% కంప్లీట్ అయింది, ఇంకా 10% ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ 10% ఎందుకు కంప్లీట్ కావట్లేదు? ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ బ్రిడ్జ్ పనులు ప్రారంభించినప్పటి నుంచి మేము రావడం అనేది మాధవరెడ్డి బ్రిడ్జ్ నుంచి వస్తున్నాం. ఆ మూలమల్పు దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా నా యొక్క నమస్కారము. ఇప్పుడు పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఎంతో ఇబ్బంది ఉంది ఈ రైల్వే గురించి, ఈ బ్రిడ్జ్ గురించి. మరి ఈ బ్రిడ్జ్ అనేది లేక ఎన్ని సమస్యలు అంటే అవి మనందరికి తెలిసినాయే. కాకుంటే ఎంత ప్రాబ్లం అంటే మరి ఎందుకు ఇట్లా పెండింగ్ జరుగుతుంది? ఎన్నెన్నో రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కాలేజీ పిల్లలు పోవాలంటే 250, ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద 250 రైళ్లు వెళ్తాయి. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు, మరి కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు, దీనికి మరి సండే రోజు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా ఉంటుంది మహిళలది. అందరూ కూడా దీన్ని వినియోగవంతం చేసుకొని అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా. ब्रिज के लिए बात कर रहे, शिवराजगुड़े में 300 आदमी वर्कर्स काम कर रहे, फिर यहाँ ब्रिज के लिए 10 आदमी वर्कर्स को भेजा तो ब्रिज कंप्लीट हो जाता ना। फिर 10% काम है, क्यों रोके? ऐसा बहुत प्रॉब्लम हो रहा है हर एक को जाने आने के लिए, बहुत तकलीफ हो रही कॉलेज के बच्चों को, हर एक पेरेंट्स को बहुत तकलीफ हो रही। देख के आदमी चले जा रहे लेकिन ब्रिज नहीं बन रहा। दुनिया से सदमिया चले आ रहे, हर एक का ब्रिज बन रहा लेकिन ये गट्केसर का ब्रिज कंप्लीट नहीं हो रहा। रिक्वेस्ट है आप सबसे कि ब्रिज के लिए हेल्प करो, ब्रिज का काम आगे बढ़ाओ। నా పేరు పూసపాటి దుర్గా. నేను ఒక గృహిణిగా మాట్లాడుతున్నాను. ఇవాళ మెయిన్ మన బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇవాళ మేము ఈ మహిళలం అందరం కలిసి ఒక కట్టుగా వచ్చినామంటే ఈ బ్రిడ్జి గురించే వచ్చినాము. ఒకటి కాదు, రెండు కాదు, కనీసం 16-17 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు ఒక రికార్డు స్థాయిలో ఆగిపోయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో. దానికి చాలా సిగ్గుచేటు. మొదటగా ఏంటంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు ఈ బ్రిడ్జ్ను 17 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంత పెండింగ్ పెడుతున్నారంటే గ్రేట్ మీరు. ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్ కూడా సేమ్ మన దగ్గర ఉన్న ఇక్కడ బ్రిడ్జ్ చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు శివరెడ్డి దగ్గర కూడా చేస్తున్నారు. అక్కడ ఒక 300 మంది వర్కర్స్ని పెట్టి అక్కడ కంప్లీట్ అవుతుంది వర్క్. కనీసం ఇక్కడ ఒక 30 మందిని పెట్టి కూడా చేయించలేని పరిస్థితిలో మన గట్కేసర్ ప్రజలు మనం ఉన్నాము.
సో ఏంటంటే మీరు కనీసం ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా వచ్చే విధంగా కూడా లేదు. అక్కడ పన్నులతో ఇక్కడ లోపలికి రావట్లేదు. ఈ బ్రిడ్జితో కూడా మనకు ఒక క్యాబ్స్ కూడా కరెక్ట్ టైంకి ఇంటికి రావట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రజలము. పిల్లల స్కూల్స్కి అయినా హాస్పిటల్స్ అయినా ఏది మనము కరెక్ట్ టైంకి వాళ్ళని మనం ఎక్కడికి చేర్చలేకపోయే పరిస్థితిలో ఇవాళ బాలాజీ నగర్, కొండాపూర్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం ఇప్పుడైనా మీరు మేల్కొని ఈ బ్రిడ్జి పనులు 90% పూర్తయిపోయింది ఆల్రెడీ. ఒక 10% మాత్రమే రిమైనింగ్ వర్క్ ఉంది. మీరు అది కనీసం కంప్లీట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సరే మీరు ఇది కూడా కాలేదు అంటే కనీసం మేమైనా ఇంటింటికి కొంచెం చందాలు వేసుకొని అయినా మేము ఈ వర్క్ని కంప్లీట్ చేసుకుంటామని అనుకుంటున్నాము. గ్రామ పంచాయతీ పోయింది, మున్సిపల్ పోయింది, ఇప్పుడు గ్రేటర్ కూడా వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో మనం కలుస్తున్నాము, కానీ మన బ్రిడ్జి వర్క్ మాత్రం అక్కడే ఉంటుంది, నడక నడుస్తున్నది. సో మీరు దయచేసి మా ఈ కష్టాన్ని మీరు విని ఆ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాము. సో ఈ సండే మహిళలందరం కలిసి ఒక శాంతియుత ర్యాలీ మేము చేయబోతున్నాము. కనుక గట్కేసర్లో ఉన్న ప్రతి మహిళ తన ఇంటి బాధ్యతగా అనుకొని మీరందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనాలని